కొన్ని నిజాలు మనం ఓపెన్ గా చెప్పలేం, కానీ మన మనసులో మాత్రం మస్తు క్లారిటీ ఉంటుంది. మనల్ని ఎక్కువ హర్ట్ చేసి వాళ్ళు బయట వాళ్ళు కాదు, మన అనుకున్న వాళ్ళే మనకు చాలా దగ్గర వాళ్ళు. మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అందరు మనతో ఉంటారు, సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. కానీ మనం స్లోగా గ్రో అవుతుంటే మాత్రం కొంతమంది బిహేవియర్ మల్లగా మారిపోతూ ఉంటది. ముందులాగా మాట్లాడరు, ముందులాగా హ్యాపీగా ఉండరు, ఎక్కడో ఒక చిన్న దూరం క్రియేట్ అయిపోద్ది. ఎందుకో క్లియర్ గా చెప్పలేం, కానీ ఆ ఫీల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనకు తెలియని వాళ్ళు మన సక్సెస్ ని చూసి చప్పట్లు కొడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మన అనుకున్న వాళ్ళు మాత్రం సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రతి దాంట్లో కంపేర్ చేసుకుంటారు, గుసగుసలు ఎక్కువైపోతాయి. లోపల లోపల మన ఫెయిల్యూర్ కోసం పడిగాపులు కాస్తుంటారు. కానీ వాళ్ళ బుర్రకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, అసూయ అనేది ఒక చిన్న ఫీలింగ్ కాదు, అదొక రోగం. ఈ కంపారిజన్ వల్ల వాళ్ళలో వాళ్ళకే పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటది. ఆ జబ్బంత ఈజీగా పోదు కదా. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే బుజ్జి, కొన్నిసార్లు దాని వల్ల మన సర్కిల్ చిన్నదైపోవచ్చు, కానీ మన మైండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో మనం ఎవరికి ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మన మీద మనం టైం పెట్టుకోవాలి, మన గ్రోత్ మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి, నవ్వుతూ తిరగాలి, హ్యాపీగా ఉండాలి. ఇంకో విషయం, ఎంత మంచి వాళ్ళైనా మన దాకా రానంత వరకే వాళ్ళు మంచి వాళ్ళ అనిపిస్తారు. మన వరకు వచ్చినప్పుడు వాళ్ళ అసలు నిజ స్వరూపం బయటకు వస్తుంది, అది ఎవరైనా సరే. అందుకే మన ఎదుగుదలని ఎవ్వరు ఆపలేరు, మన మైండ్ ని మనం డిస్టర్బ్ చేసుకుంటే తప్ప. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరు మారినా మనం మారకూడదు, మన నిర్ణయాలు మార్చుకోకూడదు. అందుకే ఎవరి మీద టైం పెట్టకండి, ఏ గొట్టంగాడి సోది వినడానికి టైం ఇవ్వకండి. టైం వస్తే అందరి పరిస్థితులే. మనతో చివరి వరకు ఉండేది మన హార్డ్ వర్క్, మన పేషెన్స్, మన